అన్ని రంగాల్లో రాణిస్తుండడం శుభ పరిణామమని ప్రశంసించారు మంత్రి వాసంశెట్టి సుభాష్. వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడే స్వయం ప్రతిపత్తి పొందుతున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో బ్యూటీషియన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యా ఉపాధి అవకాశాల కల్పనలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ మంచి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ శిక్షణలో 16 సంవత్సరాలు పైబడిన మహిళలకు 30 రోజుల పాటు నిర్వహించబడుతుందని తెలిపారు. రేపు తొలిసారిగా 50 మందికి లోన్స్ ఇప్పిస్తాం. అదేవిధంగా ఉపాధి కానీ ఇంట్లో మగవాడు ఎంత సంపాదించినా ఇంటి ఖర్చులు ఆడవాళ్ళ దగ్గర ఉంటే అనేది కరెక్ట్గా వెళ్తుందని అందరికీ తెలిసిన విషయమే. అదీ కాక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యోద్దేశం ఈ ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు ముఖ్యోద్దేశం కూడా ఇదే. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను బయటికి తీసుకురావాలి, చిన్నదో పెద్దదో సంస్థ పెట్టించాలి అని ముఖ్య ఉద్దేశంతో మరి ఆయన ఎంఎస్ఎంఈ కార్యక్రమాలు కూడా స్పీడ్గా తీసుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ జిల్లాలో ఫస్ట్ టైం తొలిసారిగా 11.5 కోట్ల రూపాయలతో ఎంఎస్ఎంఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి మన ద్రాక్షారంలో 30 యూనిట్కి సరిపడా 1000 స్క్వేర్ ఫీట్తో అన్ని సిద్ధం చేస్తారు. అది లోన్లు కూడా ఇప్పించి తీసుకుంటాం. మీరు చేయవలసిందల్లా ఇప్పుడు బ్యూటీషియన్ కోర్స్కి వచ్చారు, బ్యూటీషియన్ కోర్స్ కానీ శ్రద్ధగా ఆ స్కిల్ ఆవిడ చేత యమున మేడం గారు చెప్పేది విని ఆ స్కిల్ అయ్యి మీరు ఒక షాప్ పెట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి. అలాగే సుమారు నేను ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది 40 సంవత్సరాల లోపు పెళ్ళయి భర్తల్ని వర్గంలో కూడా ఇప్పుడు వరకు ఎలక్షన్ అయిన తర్వాత పారిశ్రామిక బట్టి అమరావతి, వైజాగ్ అలాంటి పెద్ద సిటీలు వస్తాయి. మనకున్న ఈ చిన్న సిటీల్లోకి ఈ ద్రాక్షారం గ్రామంలో 4 ఎకరాలన్నర ఈ పారిశ్రామికకి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దానికి 11,30,00,000 ఫండ్ పట్టడం కూడా జరిగింది. త్వరలో దాని పనులు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ శుభార్త కూడా మన విలేకరులు సుముఖంగా పంచుకుంటారు.